నమస్కారం మాఘల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్ ఫిబ్రవరి 26న ఉదయం 8:30 తన అతిపెద్ద ప్రమోషన్ టేక్ ఆఫ్ సేల్ను ప్రారంభించనుంది. ఈ సేల్ సందర్భంగా ప్రత్యేక ధరలకు 1,50,000 టికెట్లను అందిస్తుంది. ఈ పరిమిత కాల ఆఫర్ మార్చి 4 వరకు కొనసాగుతుంది. మార్చి 1 మరియు నవంబర్ 30 మధ్య ప్రయాణానికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ప్రయాణికులు ప్రసిద్ధ ప్రాంతీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలను టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బహ్రెయిన్ నుంచి అబుదాబి వరకు BD 15 నుండి, బహ్రెయిన్ నుండి కైరో వరకు BD 44 నుంచి, బహ్రెయిన్ నుండి ఇస్తాంబుల్ వరకు BD 41 నుండి, బహ్రెయిన్ నుండి బ్యాంకాక్ వరకు BD 66 నుండి, బహ్రెయిన్ నుండి లండన్ గాట్విక్ వరకు BD 35 నుండి టికెట్ ధరలు ప్రారంభమవుతున్నాయి. బుకింగ్లో gulfair.com మరియు బహ్రెయిన్లోని అధికృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉన్నాయని, ఉత్తమ ధరలను పొందడానికి కస్టమర్లు ముందుగానే బుక్ చేసుకోవాలని గల్ఫ్ ఎయిర్ తన ప్రకటనలో వెల్లడించింది. కస్టమర్లకు సేవలు అందించడంలో విఫలమైన మస్కట్లోని ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు వినియోగదారుల రక్షణ అథారిటీ OMR 15,815 జరిమానా విధించింది. అలాగే ఆ సంస్థ ప్రతినిధికి జైలు శిక్ష విధించింది. ట్రావెల్ టికెట్లు జారీ చేయడంలో వైఫల్యం, ముందస్తు నోటీసు లేకుండా ప్రయాణాలను రద్దు చేయడం, అంగీకరించిన పర్యాటక కార్యక్రమాలను అమలు చేయడంలో వైఫల్యం మరియు నిర్ధారించబడిన రిజర్వేషన్లను అందించడంలో జాప్యం చేయడంతో వినియోగదారులు అథారిటీని ఆశ్రయించారు. సరైన సమయంలో ముందుగా అంగీకరించిన పద్ధతిలో సేవలను అందించడంలో విఫలమైనందుకు సంస్థ మరియు దాని ప్రతినిధిని అథారిటీ దోషిగా నిర్ధారించి ఫైన్తో పాటు జైలు శిక్షను విధించింది. ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తన సేవల్లో ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీని పెంచడానికి, అదే సమయంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు మద్దతు ఇవ్వడానికి డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించింది. డిజిటల్ ఆడిటర్ కార్డులో కంపెనీ రిజిస్ట్రేషన్ సమాచారం మరియు కార్డు చెల్లుబాటు గడువు తేదీతో సహా మంత్రిత్వ శాఖలో నమోదు చేసిన ఆడిటర్ వివరాలను కలిగి ఉంటుంది. ఇది ఫిజికల్ సర్టిఫికేషన్ మరి సమర్పించాల్సిన అవసరం లేకుండా ఆడిటర్ల అక్రిడేషన్ ధృవీకరణను అందిస్తుందని తెలిపింది. దీంతో ఆర్థిక మరియు వృత్తిపరమైన లావాదేవీలలో పారదర్శకత, విశ్వసనీయత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెక్ యువర్ హెల్త్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పౌరులు మరియు నివాసితులకు కొన్ని నిమిషాల్లో 10 ముఖ్యమైన పరీక్షలు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి మరియు హెల్త్ హోల్డింగ్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ ఫహద్ అల్ జలాజల్ రియాద్లోని చెక్ యువర్ హెల్త్ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అధిక సామర్థ్యాన్ని నిర్ధారించే డ్రైవ్ త్రూ పరీక్షలను ఆయన పరిశీలించారు. ఈ ప్రచారంలో భాగంగా BP, ఒబిసిటీ, కొలోరెక్టల్ మరియు రొమ్ము క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం వంటి అనేక రకాల ముఖ్యమైన నివారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రాథమిక ప్యాకేజీలోని ఇతర పరీక్షలు కూడా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కువైట్లో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. సులైభీ ఘాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై పర్యావరణ ప్రజా అథారిటీ ఆంక్షలు విధించింది. బీచ్లో పక్షులను ఫోటో తీయడానికి డ్రోన్లను ఉపయోగించడంపై హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో ఈ తరహా వీడియోలు వైరల్ కావడంపై అథారిటీ స్పందించింది. వన్యప్రాణులను ఇబ్బంది పెట్టడం వల్ల వాటి సంతానోత్పత్తి, సైకిల్స్ మరియు సహజ ప్రవర్తనకు ఇబ్బంది కలుగుతుందని అథారిటీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని ఆర్టికల్ 100ను ఉటంకిస్తూ వన్యప్రాణులు వాటి గుడ్లు లేదా ఆవాసాలకు హాని కలిగించడం నిషేధించబడిందని అథారిటీ గుర్తు చేసింది. చట్టాలు, నిబంధనలు పాటించాలని సూచనలు ఇస్తూనే ఏదైనా ఉల్లంఘనలు నివేదించాలని పిలుపునిచ్చింది. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో UAEలో పెట్రోల్ ధరలు మార్చి 2026లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇరాన్ సైనిక వివాదం, భయాల కారణంగా ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ బ్యారెల్కు S71 మార్కును దాటింది. ఉద్రిక్తతలు మరింత పెరిగితే చమురు ధరలు బ్యారెల్కు S100 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాగా ఫిబ్రవరి నెలలో UAE పెట్రోల్ ధరలను లీటర్కు 8 నుంచి 9 ఫిల్స్ తగ్గించింది. సూపర్ 98, స్పెషల్ 95 మరియు E+91 ధరలు వరుసగా లీటర్కు దిర్హాం 2.45, దిర్హాం 2.33 మరియు దిర్హాం 2.26గా ఉన్నాయి. టెహరాన్ కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇటీవల పెరిగాయని, ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపిందని capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు డానియలా హత్నోర్ అన్నారు. టెహరాన్ కొన్ని గంటల పాటు హార్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఇటీవల పెరిగాయని, ఇది చమురు సరఫరాపై ప్రభావం చూపిందని capital.com సీనియర్ మార్కెట్ విశ్లేషకురాలు
డేనియాలా హథోర్న్ అన్నారు. హర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% రవాణా అవుతుందని, ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే అది చమురు ధరలపై ఉంటుందని పేర్కొన్నారు. ఇవి మా కల్ప్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.